హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. రామపురం ఎల్లప్పుడూ పచ్చదనంతో పక్షుల కిలకిలలతో ఉండే గ్రామం. ఆ గ్రామంలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అదే గ్రామంలో రంగయ్య కుటుంబం నివాసం ఉంటుంది. రంగయ్య పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయం చేయటంలో మాత్రం నేర్పరి కలవాడు. రంగయ్య భార్య జానకి. జానకి దయాగుణం మరియు దానగుణం గల గృహిణి. వీరికి రాము, సోము, రాధ అనే ముగ్గురు పిల్లలు. రాధ అంటే రాము సోముకి చాలా ఇష్టం. రాధ చాలా అల్లరి పిల్ల మరియు పెంకితనం గల పిల్ల. జానకి, రేపు మన రాధ పుట్టినరోజు, అందుకే ఈ చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చాను. అవునండి, నాకు కూడా గుర్తుంది. రాధ కోసం నేనొక మంచి డ్రెస్ కుట్టాలి. సరే కానీ వీటిని పిల్లలకు అందకుండా జాగ్రత్తగా పెట్టు. సరే అని జానకి రంగయ్యకు చెప్పి వాటిని తీసుకుని వంటగదిలోకి వెళ్తుండగా, జానకమ్మ, జానకమ్మ అంటూ పక్కింటి రమణి పిలిచేసరికి, చెప్పండి వదిన, ఏంటి ఇలా వచ్చారు అని జానకి రమణిని అడిగేసరికి, కొంచెం పప్పు కావాలి జానకి, ఇస్తావేమో అని రమణి అడిగేసరికి జానకి పప్పు తెచ్చే కంగారులో ఆ చాక్లెట్లు బిస్కెట్లను గట్టుపై పెట్టి రమణి అడిగిన పప్పు తెచ్చి రమణికి ఇస్తుంది. ధన్యవాదాలు జానకి, అడగగానే పప్పు తెచ్చి ఇచ్చినందుకు. అదేం పర్వాలేదు వదిన, పక్కింటి వాళ్ళు అంటే ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేసుకోవాలి కదా సరే జానకి, వెళ్ళొస్తా అని చెప్పి రమణి వెళ్ళిపోతుంది. రాధ కోసం జానకి డ్రెస్ కుడుతూ ఉంటుంది. అది గమనించిన రాము, సోము మరియు రాధ ఆ చాక్లెట్ బిస్కెట్లను చూస్తూ, అన్నయ్య, నాన్న మన కోసం చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చారు. అవును చెల్లి, రేపు నీ పుట్టినరోజు కదా, అందుకే చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చి ఉంటారు. అవును, కానీ నాకు ఇప్పుడే వీటిని తినాలనిపిస్తుంది. వద్దు చెల్లి, నాన్న కొడతారు. రేపటి కోసం ఎదురు చూస్తే సరిపోతుంది కదా అని మాట్లాడుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తెల్లవారి రాధ పుట్టినరోజు రానే వచ్చింది. రాధకి జానకి కొత్త బట్టలు వేసి రెడీ చేస్తుంది. రంగయ్య చాక్లెట్ బిస్కెట్లను తేవడానికి వంటగదిలోకి వెళ్తాడు. అదేంటి, నేను నిన్న చాలా బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చాను కదా, ఇవి తగ్గిపోయాయి ఏమిటి అని అనుకుని రంగయ్య తన భార్య జానకి జరిగిందంతా చెప్తాడు. అవునండి, ఇవి నిన్న ఎక్కువగానే ఉన్నాయి, బహుశా పిల్లలు తినేసి ఉంటారు అని జానకి అనేసరికి రంగయ్య కూడా నేను అదే అనుకుంటున్నా అని జానకి చెప్పి రాము, సోము మరియు రాధను పిలుస్తాడు. ఈ చాక్లెట్లు బిస్కెట్లు నాకు చెప్పకుండా ఎవరు తీశారు అని రంగయ్య కోపంగా అడిగేసరికి, మేం తీయలేదని ముగ్గురు పిల్లలు చెప్తారు. రంగయ్యకు విషయం అర్థమయ్యి, సరే, ఎవరైతే వీటిని తీసానని నిజాయితీగా ఒప్పుకుంటారో వారికి నేను ఎక్కువ చాక్లెట్లు బహుమతిగా ఇస్తాను అని రంగయ్య అనేసరికి ముగ్గురు పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో రాధ, ఆ చాక్లెట్లు బిస్కెట్లు నేనే తీశాను నాన్న, నన్ను క్షమించండి. అవును నాన్న, రాధ తీసి నాకు సోముకి కూడా ఇచ్చింది అని రాము వాళ్ళ నాన్న అమ్మతో చెప్తాడు. సరే రాధా, ఇదిగో ఈ చాక్లెట్లన్నీ నువ్వే తీసుకో. రాధకి చాక్లెట్లు ఇవ్వటం చూసి రాము, సోము ఆశ్చర్యపోతాడు. ఇంతలో రాము, అదేంటి నాన్న, రాధ తప్పు చేసింది కదా, అయినా తనకి ఎక్కువ చాక్లెట్లు ఎందుకు ఇచ్చారు అని రాము అడిగేసరికి రంగయ్య ఇలా చెప్తాడు. తప్పులు అందరూ చేస్తారు రాము, కానీ వాటిని నిజాయితీగా ఒప్పుకోవటం చాలా కష్టం. మన రాధ నేను అడిగిన వెంటనే నిజాయితీగా తానే తప్పు చేశానని ఒప్పుకుంది కదా, అందుకే రాధకి చాలా చాక్లెట్లు ఇచ్చాను. నిజాయితీ చాలా గొప్పది పిల్లలు, అలాగే ఇంకెప్పుడు మీరు ఇలా చెయ్యకండి అని రంగయ్య అనేసరికి, సారీ నాన్న, ఇంకెప్పుడు మేము ఇలా చేయం అని ముగ్గురు పిల్లలు చెప్పేసరికి రంగయ్య, జానకి ఎంతో సంతోషిస్తారు. తరువాత వాళ్ళందరూ కలిసి రాధ పుట్టినరోజుని చాలా ఆనందంగా జరుపుకుంటారు. పిల్లలు తెలిసి తెలియక తప్పులు చేసినా పర్వాలేదు, కానీ వాటిని నిజాయితీగా ఒప్పుకోవాలి. అలాగే ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయకూడదు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.